ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన యుద్ధాలు జరిగిపోతున్నాయి. మరి మూడో ప్రపంచ యుద్ధానికి దిశగా అగ్రదేశాలతో పాటు అటు అణు ఆయుధాలు ఉన్నటువంటి దేశాలు కూడా తీవ్ర ప్ర తీవ్రంగా యుద్ధానికి దారితీస్తున్నాయి. వన్ బై వన్ పోటీ నువ్వంటే నువ్వు, నేనంటే నేనంటూ తగ్గకుండా ఒకరికొకరు యుద్ధాలు, క్షిపణులతో దాడులు, మెరుపు దాడులు చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. దాని గురించి కూడా మనం ఈరోజు చూద్దాం. ఇరాన్పై భీకర దాడి, 200 ఫైటర్ జెట్లతో క్షిపణుల వర్షం, 201 మంది మృతి. విరుచుకుపడ్డ అమెరికా, ఇజ్రాయెల్, టెహ్రాన్ ఇతర కీలక ప్రాంతాల్లో క్షిపణులతో వర్షం. 500 లక్ష్యాలపై ఏకకాలంలో దాడి, స్కూలుపై క్షిపణి 85 మంది పిల్లల మృతి. సుప్రీం లీడర్ ఖమేనీ నివాసం పైన దాడులు, ఆయన అల్లుడు కోడలు మృతి చెందినట్టు వార్తలు. ఇరాన్ రక్షణ మంత్రి సైనాధిపతి మృతి. ఇజ్రాయెల్ ఇతర ఇరాన్ ప్రతి దాడులు, ఇజ్రాయెల్ పైకి భారీగా క్షిపణులు. యుఏఈ, ఖతార్, బెహ్రాయిన్, కువైట్, సౌదీ దేశాల్లోని అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు. అబుదాబి, దుబాయ్లో ఇద్దరు మృతి, ఆపకపోతే తీవ్ర పరిణామాలు. ఇరాన్కు గల్ఫ్ హెచ్చరిక అంటూ కూడా వాడుతుందని హార్మన్ జలసమితి. ఇక మొత్తానికి ఓవరాల్గా అమెరికా మొదటి నుంచి చెప్తుంది, మాకు కనుక అనుకూలంగా లేకపోతే, అణు ఆయుధాలపై కానీ సంతకాలు లేకపోతే, ఇరాన్ చేయకపోతే మేము తీవ్రమైన పరిగణిస్తాము, దాని ఒక యుద్ధం చేస్తాము, మిమ్మల్ని అదుపులోకి తీసుకొస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఆ దిశగానే ఇటు అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై ఇరుచుకుపడుతుంటే, ఇరాన్ కూడా నేను తగ్గను, చూసుకుందామంటూ కూడా దాడికి దిగడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ సామాన్య ప్రజలు కూడా చనిపోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు దీంతో పాటు కూడా ఇక్కడ అయితే ఇజ్రాయెల్కి చెందిన నేతాన్యాహు మేము యుద్ధాన్ని కంటిన్యూ చేస్తున్నాం, ఇంకా తగ్గమని ఎప్పుడైతే అమెరికా సపోర్ట్ దొరికిందో అప్పటి నుంచి ఆయన మాట్లాడదని, దానికి ప్రతిస్పందిస్తూ ఇటు ఇరాన్కు చెందిన సుప్రీం నేత ఖమేనీ కూడా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. నిన్న ఉదయమే స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇక ఆ ఇచ్చి ఒకవేళ ఇజ్రాయెల్ దాడి చేసిన వెంటనే ఇరాన్ ప్రతిదాడి స్పందించింది. ప్రతిదాడి చేసి ఈ నేపథ్యంలో మొత్తం ఏం జరుగుతుందంటే ఒక యుద్ధం జరుగుతుంది. యుద్ధం మొత్తం ప్రపంచాన్ని వణికిచ్చే దిశగా ఐక్యరాజ్య సమితే అత్యవసర మీటింగ్ పెట్టే దిశగా యుద్ధం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఖమేనీని మరణించినట్లు అటు ఇజ్రాయెల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దానికి నిన్నటి వరకు రాత్రి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని మరణించలేదు, ఆయన క్షేమంగా ఉన్నట్టు కూడా అటు ఇరాన్ చెప్పినప్పటికీ ఈరోజు ఉదయానికి ఉన్న తాజా సమాచారం అయితే సుప్రీం లీడర్ ఖమేనీ కూడా ఇజ్రాయెల్ దాడిలో మరణించినట్టు తెలుస్తుంది. ఇది 40 రోజులు సంతాప సభ కూడా పెట్టే దిశగా వాళ్ళు ఒక మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. వాళ్ళు సోషల్ మీడియాలో వెల్లడించినట్టు కూడా తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, ఈ యుద్ధం చినికి వాన ఇప్పటికే ప్రపంచంలో యుద్ధం వాతావరణం నెలకొంది. అటు రష్యా, అటు యుక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, ఇటు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇప్పుడు ఇరాన్పై దాడి చేస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది, ఇవన్నీ ఇరాను, ఇజ్రాయిల్, అమెరికా, రష్యా, ఉక్రెయిన్ లాంటి దేశాలు మొత్తం అణ్వాయుధాలు, ఒక ప్రపంచంలోని అత్యంత శక్తిమైన దేశాలుగా ఎదుగుతున్న దేశాలు, అణ్వాయుధ శస్త్రాలు ఉపయోగించడంలో ఆరితేరిన దేశాలు. కాబట్టి ఇప్పుడు ఎటుదోతుంది ఇది మొత్తం ఎటుదోస్తుంది, మూడో ప్రపంచ యుద్ధం రానుందా అన్నట్టు యుద్ధాలు అయితే జరుగుతున్నాయి. మరి ఓవరాల్గా ఏం జరుగుతుందో వేచి చూడాలి. మరి గల్ఫ్ దేశాలు కూడా భారీగా యుద్ధంలో కోల్పోతున్నాయి, వాటి ప్రాంతాన్ని కోల్పోతుంటే మరి చమురుకు కాను ఇటు భారతదేశం లాంటి దేశాలు, దిగుమతిపై ఆధారపడ్డ దేశాలు కూడా ఇటు చమురు, బంగారం రేట్లు పెరిగిపోయి ఇటు ఈ యుద్ధం ఎఫెక్ట్ ఇతర దేశాలపై, వాటి మీద గల్ఫ్ దేశాల మీద ఆధారపడ్డ దేశాలకి, చమురును ఎక్కువగా దిగుమతి చేసుకున్న దేశాలకు కూడా అటు బంగారం కూడా రెక్కలు వచ్చేటట్టుంది. మరి మొత్తం ఐక్యరాజ్య సమితి అత్యవసర సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, యుద్ధానికి ముగింపు పడుతుందా పడట్లేదా, లేకపోతే ఇంకా ఎంతమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతారనేది మనమైతే చూడాల్సి ఉంటుంది.